4x+3 = 0 అనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంది. ఆ ఈక్వేషన్కి రూట్స్ ఉంటాయి కదా, ఆ రూట్స్ యొక్క నేచర్ ఏంటో కనుక్కోమన్నారు. అంటే ఆ రూట్స్ అనేవి రియల్ అండ్ ఈక్వల్గా బిహేవ్ చేస్తున్నాయా, లేకపోతే రియల్ అండ్ డిస్టింక్ట్గా బిహేవ్ చేస్తున్నాయా, లేకపోతే రేషనల్ అండ్ డిస్టింక్టా, లేకపోతే అవి రియల్ రూట్స్ కావా అని అడుగుతున్నారు. సో మనం ఇచ్చిన ఈక్వేషన్కి డిస్క్రిమినెంట్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. డిస్క్రిమినెంట్ అంటే b² - 4ac వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ మనకి b, a, c వాల్యూస్ తెలుసా? తెలీదు. ఈ ఈక్వేషన్ నుంచి మనం b, a, c వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేద్దాం. ఇది ఏ ఫామ్లో ఉంది మనకి? ax² + bx + c = 0 అనే ఫామ్లో ఉంది. ఈ రెండాటిని కంపారిజన్ చేస్తే నాకు ఏ వాల్యూ ఎంత అవుతుంది? 2, b వాల్యూ ఎంత అవుతుంది? -4, c వాల్యూ ఎంత అవుతుంది? 3. సో ఈ వాల్యూస్ని మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. b అంటే ఎంత? -4² - 4 a అంటే ఎంత? 2 c అంటే ఎంత? 3 -4² అంటే 16, -4 × 2 అంటే 8, 8 × 3 అంటే 24 16 - 24 అంటే -8. సో ఇక్కడ మనకి b² - 4ac అనేది ఎలా వచ్చింది? -8 వచ్చింది. అంటే 0 కన్నా చిన్నది. 0 కన్నా డిస్క్రిమినెంట్ అనేది చిన్నగా వస్తే మనకి రియల్ రూట్స్ అనేవి ఉండవు. కాబట్టి ఆన్సర్ ఏంటి? నో రియల్ రూట్స్.